యాక్చువల్గా జుంబా అనేది అన్నిట్లో వన్ ఆఫ్ ది పార్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే మేడం గారు, యాక్చువల్గా జుంబా అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా మంది ఆదేశం తెలియదు, వాస్తవం అది. అందరూ జుంబా జుంబా అంటే ఏంది జుంబా అనే, సరే యోగా అంటే అందరూ తెలుసు కాబట్టి అది అది ఓకే. అసలు జుంబా అంటే ఏంది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక్కసారి మీరు మీడియా ముందు ఒక మాట చెప్పండి. మీరు అన్నమాట చాలా కరెక్ట్ అండి. చాలా మందికి జుంబా అంటే తెలియదు. జనరల్ గా సిటీస్ లో ఇది బాగా పాపులర్ అవుతుంది నవ్ డేస్. అండ్ ఆ సిటీస్ లో అందరికి అవైలబిలిటీ ఎందుకు, మన ప్రజలకు కూడా మనం అందించాలన్న ఉద్దేశంతో డైరెక్టర్స్ చక్కగా ఆలోచించి మనకి ఇది అవైలబుల్ లోకి తీసుకొచ్చారు. అందరూ చక్కగా రావచ్చు. చాలా మంది జుమ్మా అనేసరికి డాన్స్ ఏమో మాకు రాదు కదా, డాన్స్ చేసే ఏజ్ కాదు కదా అనుకుంటుంటారు. ఇది డాన్స్ కాదండి, ఎక్సర్సైజ్ ప్లస్ డాన్స్ ఈజ్ ఈక్వల్ టు జుంబా. ఎక్సర్సైజ్ కంప్లీట్ గా ఎక్సర్సైజ్ చేపిస్తే అమ్మో అది కూడా మేము చేయలేమండి అంటారు, డాన్స్ కంప్లీట్ గా అది చేయలేమంటారు. సో రెండు కలిపితేనే దట్ ఈస్ జుంబా. సో మనం ఎక్సర్సైజ్ ని ఎక్సర్సైజ్ లాగా ఫీల్ అవుతుంది. మార్నింగ్ వేరే చేస్తారండి, మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉన్న టైం లో చేయొచ్చు. సో లంచ్ కి మనం తీసుకునే ఫుడ్ ఒక 2 hours గ్యాప్ ఉంటే చాలు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, లంచ్ కి మనం చేసే జుంబాకి 2 hours గ్యాప్ ఉండాలి కంపల్సరీ, మినిమం 2 hours ఉండాలి. కొంచెం ఎగరాలి కదా, చేయలేం. ఓకే, మైసెల్ఫ్ స్వాతి అండి, జుంబా ట్రైనర్ గా ఉంటున్నాను. సో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నాను. సో అనుకోకుండా సార్ వాళ్ళు అప్రోచ్ అవ్వటం, కేమ్ హియర్ అండ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీరందరూ వస్తే చక్కగా మనందరం కలిసి నాతో పాటు మీరు కూడా ఫిట్నెస్ లో పాల్గొవచ్చు. సో జుంబాలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, ఫిట్నెస్ ఉంటుంది. ఇందాక మేడం చెప్పారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మనకి రోగాలు రాకుండా మన బాడీని వీ కెన్ కీప్ అవర్ బాడీ ఇన్ అవర్ కంట్రోల్ త్రూ జుంబా. సో కనుక అందరు ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోనండి, చక్కగా రండి. మీరు టూ మచ్ హై కాస్ట్ ఉంటుందేమో రాలేమో అనుకోవద్దు, మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. మీకు అందరు రండి, ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జుమ్ అంటే యాక్చువల్ గా ఎవరికి జుమ్ అంటే ఎవరు తెలియదు, కానీ దీని వల్ల కూడా ఒక మంచి మేడంగా చెప్పడం ఏంటంటే ఫిజికల్ గా ఉంటాం మనం, అనేక వ్యాధులకి యోగా ఏదైతే ఉందో దీనికి కూడా ఇంచుమించు అలానే ఉంటది. చాలా ఫిట్ గా ఉంటాం మనం, ఆరోగ్యంగా ఉంటాము, హెల్త్ కి చాలా మంచిదని చెప్పి మేడంగా తెలియజేయడం జరిగింది.